అందరికీ నమస్కారం. నేను మీ కొసన శ్రీనివాసరావుని. ముఖ్యంగా నేను నిన్నటి నుండి మనుస్మృతి మీద రోజుకి కొంత వీడియోల రూపంలో ప్రజలకు చెప్పాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే అనుకోకుండా నిన్న నేను చెప్పలేకపోయాను. ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే, మనకి క్రైస్తవ మతంలో సృష్టి నిర్మాణం ఎలా జరిగిందంటే, ఆదాము అవ్వని సృష్టించాడు యెహోవా, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించాడని వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. అలాగే ఇస్లాంలో కూడా ఒకటి చెప్తున్నారు. మనకి ముఖ్యంగా హిందువులకి పిల్లలకి అసలు మన హిందూ సంస్కృతి ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారంగా సృష్టి నిర్మాణం ఎలా జరిగిందనేది అవగాహన ఉండట్లా. అందుకని దాని గురించి మనుస్మృతిలో ఏమి రాసిందో అది చదవడం వల్ల కొంత అవగాహన వస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే ఈ మనుస్మృతిలో అసలు ఏముంది, మనుస్మృతి యొక్క గొప్పతనం ఏంటి, అందులో ఏ విషయాలు ఉన్నాయి అనేది ప్రతిరోజు కొంత మనం నేర్చుకోవడం వల్ల మనం దాంట్లో మంచి ఉందా చెడు ఉందా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నాకు ఉన్న ఒక సమస్య ఏంటంటే, నాకేమో సంస్కృతి రాదు కాబట్టి సంస్కృతంలో నేను చదివి మీకు అర్థం చెప్పలేను. నా దగ్గర ఉన్నటువంటి పుస్తకం ప్రకారంగా ఇక్కడ లక్ష్మీ నరసింహాచార్యులు గారు, ఎన్ఎల్ నరసింహాచార్యులు గారు, వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ జిల్లా గజ్వేల్లో పనిచేశారు. వారి పుస్తకం ఒకటి నా దగ్గర ఉంది. వారు ఈ మనుస్మృతి గురించి అందులో ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలతో పాటుగా వాటి కింద వ్యాఖ్యానాలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన తెలుగులో ఏమైతే ఇచ్చారో దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. దాని ప్రకారంగా అందులో ఏంటి ఉన్నది కొంత అవగాహన చేసుకుంటానని నేను భావిస్తున్నాను. రోజు కొంత విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే అసలు మనకి సృష్టి ఎలా ఏర్పడిందో మన వాళ్ళకి ఎవరినైనా అడిగితే ఇప్పుడు మనం కూడా చెప్పలేని పరిస్థితి. చాలామంది పెద్దవాళ్ళు కూడా, పిల్లలే కాదు. కాబట్టి నాకు ఇంకా వేరే గ్రంథాల్లో కూడా ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందనేది ఉండుండొచ్చేమో, నాకంత అవగాహన లేదు. నేను చదివినటువంటి మనుస్మృతి ప్రకారంగా అయితే ఇందులో ఏముందో అది నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. దయచేసి ఏమైనా ఉపయోగపడితే ఈ వీడియో వినండి. నేను చెప్పడం కూడా ఇలాంటివి కొత్త కాబట్టి కొంత అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా బాగా చెప్పగలుగుతాను. ఈరోజు ప్రారంభం కాబట్టి చెప్పేదాన్ని కొంచెం రిసీవ్ చేసుకొని అర్థం చేసుకోవాల్సింది మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఇది ఒక ప్రయత్నం మాత్రమే. నేను ఈ మత గ్రంథాల విషయంలో కూడా నిష్ణాతుడిని అయితే కాదు, కొంత అవగాహన మాత్రమే ఉంది. ఈ మనుస్మృతిలో తెలుగులో ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని మీకు చదివి నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి వినాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ మనుస్మృతి అనేది స్మృతులన్నింటిలోకెల్లా అతి పురాతనమైనదని మనువు భృగువు ద్వారా ఈ మనుస్మృతిని చెప్పించాడని చెప్పేసి ఇందులో ఈ పుస్తకంలో రాయడం జరిగింది. అలాగే ఈ స్మృతులు కూడా త్రేతాయుగంలో అంటే ఫస్ట్ కృతయుగంలో మనుస్మృతి పరమ ప్రామాణికంగా ఉన్నదని, అంటే ఈ యుగాలు 4 యుగాల్లో కృతయుగంలో ఫస్ట్ అసలు మనుస్మృతి ఆచరించేవాళ్ళని, ఆ తర్వాత త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికల్లా గౌతమ ధర్మశాస్త్రాన్ని, ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికల్లా శంఖాలిఖిత స్మృతిని ప్రామాణికంగా ఆచరించేవాళ్ళని, ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికల్లా పరాశర స్మృతిని అనుసరిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో. అయితే నాకు తెలిసినంతవరకు మనకి ఇప్పుడు లా పుస్తకాల్లో కానీ లేకపోతే మనం ఆచరించేటువంటి ధర్మాలు కానీ సమాజంలో మనం చూసేటువంటి అన్ని విషయాలు కూడా ఎక్కువగా నాకు ఈ మనుస్మృతితోనే కనెక్ట్ అయినట్టుగా కనపడుతూ ఉన్నాయి. అందుకని ఈ మనుస్మృతిని మనం చదవడం వల్ల కొంత అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. దాని ప్రకారంగా ఫస్ట్ ఇందులో మొత్తం కూడా 12 అధ్యాయాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఈ 12 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ఒక్కొక్క అధ్యాయాన్ని కూడా కొన్ని మళ్ళా విభజించడం జరిగింది. అందులో ప్రథమ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ఈ శ్లోకాలను మొత్తాన్ని 8 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది మునుల ప్రశ్న, రెండవది మనువు సమాధానం, మూడవది సృష్టి క్రమం, 4వది మనుస్మృతి ప్రచారం, 5వది కాల ప్రమాణం, 6వది యుగధర్మాలు, 7వది వర్ణధర్మాలు, 8 ఎందల విషయాలు అని చెప్పేసి ఇందులో 1 నుండి 16 పేజీల వరకు శ్లోకాలు ఇస్తూ, 1 నుండి 15 పేజీల వరకు శ్లోకాలు ఇస్తూ ఆ శ్లోకాల కింద తాత్పర్యాలు ఇవ్వడం జరిగింది.
నేను ఆ తాత్పర్యాలు మాత్రమే చదివి మీకు చెప్పదలుచుకున్నాను. ఇందులో ప్రారంభంలో ఒకప్పుడు మనువు ఏకాంత స్థలంలో ఉండి ధ్యానము చేసుకునే సమయంలో ఋషులందరూ అతని దగ్గరకు పోయి అతనిని భక్తి శ్రద్ధలతో గౌరవించి ఈ విధముగా పలికిరి. అంటే ఇక్కడ మనువు దగ్గరికి ఋషులందరూ వెళ్ళి మనువుని ఏం కోరారో ఇక్కడ చెప్తా ఉన్నారు. ఓ పరమపూజ్యుడా, సమస్త వర్ణాలు, ఆయా వర్ణాలకు సంబంధించిన తెగలవారు అనుష్ఠించవలసిన ధర్మాలన్నింటినీ మాకు తెలుపుము అని చెప్పేసి ఈ ఋషులు మనువుని అడగడం జరిగింది. నీ ఒక్కడవే బ్రహ్మదేవుని యొక్క సమస్త సృష్టి ధర్మాలు ఎరిగిన వాడవు, అట్లే మానవులు చేయవలసిన కార్యాలు తెలుసుకొనవలసిన తత్వాన్ని గుర్తించిన వాడవు నీ ఒక్కడవే. అందువలన మానవులు అనుష్ఠించవలసిన ధర్మములను మాకు తెలుపమని చెప్పేసి ఆ ఋషులు కోరడం జరిగింది మనువుని. అంటే నీ ఒక్కడవే బ్రహ్మదేవుని యొక్క సమస్త సృష్టి ధర్మాలు తెలిసినటువంటి వ్యక్తివి, అట్లే మానవులు చేయవలసినటువంటి కార్యాలు తెలుసుకోవలసిన తత్వాన్ని గురించి కూడా నీకు ఒక్కడికే తెలుసు, కాబట్టి అవన్నీ కూడా మాకు చెప్పమని చెప్పేసి ఋషులు మనువుని కోరినట్లుగా ఇందులో ఉన్నది. దాని ప్రకారంగా మనువు ఏం చేశాడో చూద్దాం. మనువు ఈ విధముగా మహాత్ములు మనువును ప్రశ్నించగా అతను వారిని గౌరవించుచు ఇట్లు పలికెను. మనువు వారికి ఆ ఋషులకి ఎలా చెప్తున్నాడో చూడండి. ప్రళయానంతరము ఈ ప్రపంచమంతయు తమోమయమై గుర్తించుటకు వీలు లేని స్థితిలో నిద్రానమైనట్లుండెను. అంటే ఒక ప్రళయ కాలం అప్పటికి కొన్ని యుగాలు గడిచిపోయి ఒక ప్రళయం సంభవించిన తర్వాత ఈ ప్రపంచమంతా కూడా తమోమయమై గుర్తించుటకు వీలు లేని స్థితిలో నిద్రానమైనట్లు ఉండెను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రళయ కాలానంతరం బ్రహ్మేంద్రియాలకు కనిపించని స్వయం వ్యక్తమైన ఆ భగవంతుడు ప్రపంచమందల చీకట్లను తొలగించుచు ఆకాశము మొదలగు పంచమహాభూతములు మొదలగు వాటిని సృష్టి చేయదలచి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. ఇట్లా ఈ ప్రళయంలో నిద్రానమై ఉన్నటువంటి గుర్తించడానికి వీలైనటువంటి విధంగా ఉన్నటువంటి ప్రపంచంలో నుంచి ఆ ప్రళయ కాలానంతరం బాహ్యేంద్రియాలకు కనిపించని, అంటే మనకి కంటికి కనిపించినటువంటి స్వయం వ్యక్తమైనటువంటి ఆ భగవంతుడు ప్రపంచంలో ఉన్నటువంటి చీకట్లన్నింటినీ తొలగించుకుంటూ ఆకాశం మొదలగు పంచమహాభూతాలు మొదలగు వాటిని సృష్టి చేయదలుచుకొని తనంతట తానే ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి మనం చెప్తా ఉన్నాడు. భగవంతుడు తనంతట తానే ప్రత్యక్షమైనట్లుగా. తర్వాత ఆ పరమాత్మ మనస్సునకు మాత్రమే కనిపిస్తాడు. అతడు సూక్ష్మ రూపుడు, వ్యక్తము కానివాడు, సనాతనుడు, అచింత్యుడు. అట్టి భగవంతుడు తానే స్వయముగా ఆవిర్భించెను. అంటే ఆ భగవంతుడు అప్పటి వరకు మనసుకు మాత్రమే కనిపించేటువంటి స్వభావం. అతను సూక్ష్మ రూపుడు, అలాగే వ్యక్తము కానివాడు, సనాతనుడు అయినటువంటి భగవంతుడు తనంతట తానే స్వయంగా ఆవిర్భవించినట్లుగా ఇక్కడ మనువు ఋషులతో చెప్పడం జరిగింది. ఆ పరమాత్మ తన శరీరము నుండి వివిధ ప్రాణికోట్లను సృష్టించదలచి తొలుత జలమును సృష్టించను. ఈ భగవంతుడు తాను ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటగా అతను జలమును సృష్టించాడని చెప్పేసి మనువు చెప్పడం జరిగింది. తర్వాత ఆ జలమున మహాదాది సృష్టికి కారణభూతమైన తన బీజమును ఉంచెను. ఆ బీజమే పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి మిక్కిలి పరిశుద్ధమైన బ్రహ్మాండమయ్యను. ఆ బ్రహ్మాండమున సమస్త లోక సృష్టికి కారణమైన బ్రహ్మదేవుడు ఉదయించెను. బ్రహ్మదేవుడు ఆ విధంగా ఈ జలములో తాను ఈ పరమాత్ముడు ఉంచినటువంటి బీజము నుండి ఓ బ్రహ్మాండం ఏర్పడితే ఆ బ్రహ్మాండంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించినట్లుగా ఇందులో చెప్పడం జరిగింది మనవు సృష్టి క్రమంలో. అలాగే ప్రస్తుతము సమస్త పురాణ ప్రసిద్ధమైన నారాయణ శబ్దమును చెప్పుచు పైన తాను చెప్పి వేర్కొనిన సమన్వయాన్ని చేయుచున్నాడు. అంటే ఈ పరమాత్మనే నారాయణుడు అని చెప్పేసి ఏ విధంగా ఎందుకు పిలుస్తున్నారో ఆ తర్వాత ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ శ్లోకాలన్నీ ఇవ్వడం జరిగింది. అయితే నేను ఆ శ్లోకాలన్నీ సంస్కృతం నాకు రాదు కాబట్టి నేను చదివి మీకు చెప్పడం కష్టం కనుక దాని కింద ఇచ్చిన తాత్పర్యాన్ని నేను చదివి చెప్తా ఉన్నాను. నీటిని నారలు అంటారు. ఈ నీరు నరుడిని ప్రసిద్ధిగాంచిన పరమాత్మచే సృష్టించబడ్డాయి. నీరుని నారలని చెప్పేసి అంటారని, ఈ నీటిని నరుడిని ప్రసిద్ధి పొందినటువంటి పరమాత్మ సృష్టించబడ్డాడు. అంటే పరమాత్మను నరుడిని కూడా అంటారని చెప్పేసి దీని అర్థం ఇక్కడ. అలాగే
అవి అతని యొక్క సంతానం వంటివి. అంటే ఈ నీరు అనేది ఆ భగవంతుని యొక్క సంతానం లాంటిదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అట్టి నారములు నిలయముగా గల పరమాత్మని నారాయణుడని పిలుస్తారు. అంటే జలము దేవుళ్ళో ఉంది కాబట్టి ఆ జలానికి ఆయన తండ్రి వంటి వాడు. ఆ జలాన్ని అంటే నారాలని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నారాయణుడు అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి, ఆ పరమాత్మని నారాయణుడని పిలుస్తారని చెప్పేసి మనువు ఋషులకు చెప్పడం జరిగింది. అట్టి పరమాత్మ సమస్త చరాచర సృష్టికి కారణభూతుడు. ఆయనే, ఈ నారాయణుడే ఈ సృష్టి మొత్తానికి కూడా కారణభూతుడు అని చెప్పేసి పుస్తకంలో రాయడం జరిగింది. అలాగే నిత్యుడు, సతసత్ స్వరూపుడు, అట్టి పరమాత్మచే సృష్టించబడ్డ పురుషుడిని బ్రహ్మదేవుడని పిలుస్తారు. పైన చెప్పినట్లుగా బ్రహ్మాండంలో జలంలో ఉంచిన బీజం నుండి ఏర్పడిన బ్రహ్మాండం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు ఈ పరమాత్మ చేత సృష్టించబడ్డాడు కాబట్టి అతన్ని బ్రహ్మదేవుడు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఆ బ్రహ్మదేవుడు ఇంతకుముందు చెప్పబడిన బ్రహ్మాండమున 1 సంవత్సరం ఉండి తన ధ్యానశక్తిచే ఆ అండము 2 భాగములుగా చేసినాడు. అంటే ఈ అన్నము ఈ బీజము ద్వారా ఏర్పడినటువంటి అన్నములో 1 సంవత్సరం పాటు ఆయన అందులోనే ఉండి బ్రహ్మదేవుడు దాన్ని 2గా విభజించాడని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అందులో ఆ హేమారాధము యొక్క 2 భాగములలో పై భాగాన్ని స్వర్గముగా, క్రింద భాగమును భూమిగా చేసెను. దీన్నే ఇక్కడ మన ఈ బ్రహ్మాండమున ఆ బ్రహ్మాండాన్నే హేమాందము అని కూడా ఇక్కడ 2వ పదం ఇవ్వడం జరిగింది. ఈ హేమాందము యొక్క 2వ భాగములో 2 భాగాల్లో పై భాగాన్ని స్వర్గంగా, క్రింద భాగాన్ని భూమిగా చేశాడు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చేశాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లు రెండింటి యొక్క మధ్యనున్న భాగమున ఆకాశము, అష్టదిక్కులను, నీటికి శాశ్వతమైనటువంటి సముద్రాన్ని సృష్టించాడని చెప్పేసి బ్రహ్మదేవుడు సృష్టించాడని ఇక్కడ మనువు చెప్పడం జరిగింది. అట్లే తన యొక్క ఆత్మ నుండి, అంటే బ్రహ్మదేవుని యొక్క ఆత్మ నుండి సత్ అసత్ సదసద్రూపమైన మనస్సుని, ఆ మనస్సుకు ముందు అహంకారాన్ని సృష్టించాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఈ మనస్సు అనేటువంటి దాన్ని, ప్రతి వ్యక్తికి మనస్సు ఉంటుంది, ప్రతి జీవికి మనస్సు ఉంటుంది. ఆ మనసుకు ముందు అహంకారం, మనిషికి ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి ఈ అహంకారం అంటే మనందరికి తెలిసిందే. వీటిని కూడా బ్రహ్మదేవుడు మొట్టగా సృష్టించడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే మహాతత్వాన్ని, సర్వ రజస్తమో గుణాలను, త్రిగుణాలను, శబ్దస్పర్శ రూప రసగంధాలను, వాటి తత్వాలను గ్రహించే శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలను, వాగాది పంచ కర్మేంద్రియాలను, సూక్ష్మ రూపమాలను సృష్టించను. కాబట్టి ఈ మనిషికి, సృష్టికి, జీవులకు కావలసినటువంటి అన్ని లక్షణాలని కూడా ఈ బ్రహ్మదేవుడు సృష్టించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇంకా అనంతమైన శక్తి గల అహంకారాన్ని, పంచేంద్రియాల యొక్క సూక్ష్మావయవాలను ఆయా ఆత్మవికారాదులతో చేర్చి చరాచర సమస్త సృష్టిని చేసెను. ఈ సృష్టి మొత్తాన్ని కూడా బ్రహ్మదేవుడు ఆ విధంగా చేయడం జరిగిందని చెప్తున్నారు. అలాగే అహంకారము మరియు పంచేంద్రియాలకు ఆశ్రయమై ఉన్నందువల్ల దీనిని శరీరం అంటారు. ఈ శరీరం అని ఎందుకు అంటున్నారంటే అహంకారము మరియు పంచేంద్రియాలకు ఆశ్రయమై ఉన్నందువల్ల దీనిని శరీరం అని చెప్పేసి అంటారని చెప్తున్నారు. శబ్దాది పంచతన్మాత్రల రూపములో ఉన్న ఆకాశాది పంచమహాభూతాలు తమ తమ కర్మలతో ఆత్మను ఆశ్రయిస్తున్నవి. అట్లే మనసు తన సూక్ష్మ కర్మలతో ఆత్మను ఆశ్రయించింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ అహంకారము మరియు పంచేంద్రియాలకు ఆశ్రయమై ఉన్నందువల్ల దీనిని శరీరం అంటున్నారని, శబ్దాది పంచతన్మాత్రల రూపములో ఉన్న ఆకాశాది పంచమహాభూతాలు తమ తమ కర్మలతో ఆత్మను ఆశ్రయిస్తున్నాయని చెప్పేసి, అట్లే మనస్సు తన సూక్ష్మ కర్మలతో ఆత్మను ఆశ్రయించిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాశనము లేని మహదహంకారము పంచేంద్రియాల యొక్క సూక్ష్మతత్వాల నుండి నశించినటువంటి శరీరం ఏర్పడుతున్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే నాశనము లేనటువంటి అహంకారము పంచేంద్రియాల యొక్క సూక్ష్మతత్వాల నుండి నశించినటువంటి శరీరం ఏర్పడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లే ఆకాశము, వాయువు, అగ్ని, జల, పృథివీ తత్వాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలనే పంచభూతాల గుణాలు ఒకదానికంటే మరి ఒకదానికి ఎక్కువగా ఉన్నవి. అది ఎట్లనగా ఆకాశము శబ్దమాత్ర గుణకం కాగా వాయువుతో తన గుణమైన స్పర్శపాటు ఆకాశ గుణమైన శబ్దము కూడా ఉన్నది.
అగ్నిలో శబ్దస్పర్శ రూపగుణాలు ఉన్నవి, వీటిలో శబ్దస్పర్శ రూపగుణాలు ఉన్నవి, నీటిలో శబ్దస్పర్శ రూపగుణాలు ఉన్నవి. గంధ తత్వము గల పృథ్వీ శబ్దస్పర్శ రూప రసగుణములను కలిగి ఉన్నది. ఈ విధముగా పూర్వభూతములు గుణాలను తర్వాత పంచమహాభూతాలకు సంక్రమించినవి. అంటే ఇక్కడ పంచభూతాలకు ఉండేటువంటి లక్షణాలు ఏంటనేది ఇక్కడ ఇందులో వాటికి ఉన్న గుణాలు చెప్పడం జరిగింది. అదేంటంటే ఆకాశానికి ఏమన్నా శబ్ద గుణకం, ఆకాశంలో నుంచి మనకు ఉరుములు వినిపిస్తూ ఉంటాయి, అది శబ్ద గుణకం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే వాయువుకు వచ్చేటప్పటికల్లా శబ్దంతో పాటుగా స్పర్శ కూడా ఉంటుంది, శరీరానికి గాలి తగిలినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి 2 గుణాలు ఇచ్చారు ఇక్కడ దీనికి వాయువుకి. అలాగే వాయువు తన గుణమైన స్పర్శతో పాటు ఆకాశ గుణమైనటువంటి శబ్దం కూడా ఉంది. అగ్నికి ఏమన్నా శబ్ద స్పర్శ రూపగుణం కూడా ఉంది, అగ్ని కనపడుద్ది. కాబట్టి 3 గుణాలు అగ్నికి ఉన్నాయి. నీటికి ఏమన్నా శబ్ద స్పర్శ రూప రసగుణాలు ఉన్నాయి, అంటే నీటికి రుచి కూడా ఉంటుంది. అలా 4 గుణాలు ఇచ్చాడు. గంధతత్వం గల పృథ్వీకి భూమికి ఏమన్నా శబ్ద స్పర్శ రూప రసగుణములు కలిగి ఉన్నవి. ఈ విధముగా ఈ పంచభూతాలకు ఉండేటువంటి గుణాలు ఏంటనేవి ఇక్కడ మనువు ఋషులతో చెప్పడం జరిగింది. అలాగే తర్వాత ఈ విధముగా హిరణ్య గర్భుడను పేరున్న బ్రహ్మదేవుడు సమస్త జీవకోటి సృష్టి ఆయా జీవులకు ప్రత్యేకమైన పేర్లు పెట్టి ఆయా జీవకోటి చేయుటకు కర్మను కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఆయా జీవుల పేర్లు అవి చేయాల్సినటువంటి కార్యాలు అతనికి వేదము నుండే తెలిసినవి. అయితే ఈ సృష్టి ఎలా చేశాడు, ఈ పేర్లు వాటికి ఉండేటువంటి ఇవన్నీ వాటి పేర్లు ఏంటి, అవి సృష్టించడం, ఇవన్నీ కూడా అవి చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా వేదాల నుండి బ్రహ్మదేవుడికి తెలిసినాయని చెప్పేసి ఇక్కడ మనువు ఋషులకు చెప్పడం జరిగింది. వేదాలు వీనికి బ్రహ్మదేవుడికి ఇక్కడ ఇంకో పేరు కూడా ఇచ్చాడు, హిరణ్య గర్భుడు అనే పేరు కూడా ఈ బ్రహ్మదేవుడికి ఇవ్వడం జరిగింది. అలాగే వేదాలు అపౌరుషయాలు కావున తనకన్నా పూర్వమే ఉండిన వేదాలను బ్రహ్మదేవుడు పరమాత్మ నుండి పొంది ఆ వేదాలను అనుసరించి సృష్టి తదితర కార్యాలు చేశాడు. ఈ బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేయడానికి వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని చేశాడని చెప్తున్నారు. ఈ వేదాలు బ్రహ్మదేవుడి కంటే ముందే ఉన్నాయని, అవి పరమాత్మ నుండి అంటే నారాయణుడి నుండి బ్రహ్మదేవుడికి వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ మనువు ఋషులకి చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత బ్రహ్మ కర్మాత్మలైన దేవతలను, సాధ్యులను, ఇతర దేవతా విశేషమును, సనాతనమైనటువంటి జ్యోతిష్ఠోమాది యజ్ఞాలను సృష్టించను. అగ్ని, వాయు, రవి దేవతల నుండి సనాతులైనటువంటి వేదాలను గ్రహించాడు. ఈ వేదాలని అగ్ని నుండి, వాయువు నుండి, రవి దేవతల నుండి సనాతనములైనటువంటి వేదాలను గ్రహించాడని చెప్తున్నారు. ఈ వేదాల వల్ల సనాతనాలైనటువంటి యజ్ఞాలను అనుసరించుటకు వీలైనది. కాబట్టి ఈ వేదాల్లో ఉన్న అటువంటి సారాంశాన్ని బట్టి యజ్ఞాలు చేయడానికి వీలైందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అట్లే సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము మొదలైన కాల విశేషాన్ని అశ్విన్యాది నక్షత్రాలను, సూర్యాది గ్రహాలను, నదులను, సముద్రాలను, పర్వతాలన్నింటినీ అతను సృష్టించను. ఆ విధముగా తపస్సు, మంచి మాటలు, కామము, కోపము మొదలగిన వాటిని కూడా ఈ బ్రహ్మదేవుడు సృష్టించి దేవమానవుల కొరకు సృష్టించాడని చెప్తున్నారు. దేవతల కోసం, మానవుల కోసం ఈ లక్షణాలన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడని చెప్పేసి ఇందులో చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే మంచి చెడు పనులను వివేకముతో తెలుసుకున్నట్టుకు ధర్మాధర్మాలను ఏర్పరిచను. ఈ ధర్మాధర్మాలు కూడా బ్రహ్మదేవుడు ఏర్పరిచాడని, మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడానికి. అలాగే దీని వలన ప్రాణులకు సుఖదుఖాది ద్వంద్వములు కలిగినట్లు చేశాను. ఈ మంచి చెడు వల్ల సుఖము, దుఃఖము అనేటువంటివి మనుషులకి కలిగేటట్లుగా బ్రహ్మదేవుడు చేశాడని చెప్పి చెప్తూ ఉన్నారు. అట్లాగే పంచతన్మాత్రలు వాటి పరిణామాలైనటువంటి పంచమహాభూతాల వల్ల ఈ సృష్టి అంతయు ఏర్పడుచున్నది. ఈ సృష్టి అంతా కూడా పంచభూతాల వల్ల ఏర్పడుతూ ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు, బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి పంచభూతాల ద్వారా. అట్లాగే బ్రహ్మదేవుడు తన సృష్టి ప్రారంభంలో ఆయా జాతులకు అనుమతించిన కర్మలే తర్వాత కాలంలో ఆయా జాతులు చేయనట్లు చేశాడు. ఒక జాతి ఏ పని అయితే చేస్తే తర్వాత దానికి సంక్రమించేటువంటి జాతులు కూడా అవి పనులు చేసే విధంగా బ్రహ్మదేవుడు చేశాడని చెప్తున్నాడు. సింహ, వ్యాఘ్రాది జంతువులను హింసములుగాను, లేడీ, గోవు మొదలగు వాటిని సాధు జంతువులుగా, బ్రాహ్మణాదులను దయాప్రధానులుగా, క్షత్రియాదులను కఠోర స్వభావాలుగా, బ్రహ్మచర్యాదులు, గురు శుశ్రూషాదులు ధర్మములుగా,
ధర్మములుగా, హింస చేయుట, ఇతరులను దూషించుట మొదలగు వాటిని అధర్మములుగా, సత్యాసత్యములు చెప్పుట మొదలగు వాటిని సృష్టి ఆది యందు ఏర్పరిచినట్లే తర్వాతి కాలంలో కూడా ఏర్పరచును. అట్లే వసంతాది ఋతు చిహ్నములు ఆయా ఋతువులు కలుగుచున్నట్లే హింస్రాది గుణములను మానవులు కలుగుచున్నవి. ఈ విధంగా ఈ ఋతువులు కానీ లేకపోతే ఈ మనుషుల స్వభావాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అట్లాగే లోకములు అభివృద్ధి చెందుటకు తన ముఖము, బాహువులు, ఊరువులు, పాదముల నుండి వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములను ఏర్పరచెను. ఇక్కడ ఈ సృష్టిని అంటే లోకాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ వర్ణాలు, 4 వర్ణాల యొక్క మనుషులను తన ముఖము నుండి, బాహువుల నుండి, ఊరువుల నుండి, పాదముల నుండి వరుసగా సృష్టించడం జరిగిందని చెప్తున్నారు. దీనిని కులమనే సామాన్య దృష్టితో కాక నేటి సాంఘిక దృష్టితో చూసిన ఈ 4 వర్ణములు ఎచ్చటనైనను ఇప్పుడునైనను ఉండక తప్పవు. ఏ సంఘమందైనను మేధావులు, కార్యనిర్వాహకులు, వారికి సహాయకులైన ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగులు అను వర్గము ఉండక తప్పదు కదా. వాటి సంఘ పద్ధతిని అనుసరించి అది వంశక్రమముగా ఉండేది. కానీ నేడు ఆచారం సమస్యపోతున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పుస్తకం రాసినటువంటి ఈ ఎల్ఎన్ లక్ష్మీ నరసింహాచారి గారు ఈ 4 వర్ణాల గురించి ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి ఎలా అయితే మేధావర్గం అంటే గ్రూప్ 1 అనుకోండి, లేకపోతే సివిల్ సర్వీసెస్ అనుకోండి, అలాగే తర్వాత కార్యనిర్వాహక వర్గం, వారికి సహాయకులైనటువంటి ఉద్యోగులు, అలాగే ఈ 4వ తరగతి ఉద్యోగులు. ఇప్పుడు మనం ఎలా అయితే ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలుగా డివైడ్ చేసుకున్నాం, అలాగే ఈ బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిలో 4 రకాల పనులు చేయడం కోసం 4 రకాలైనటువంటి మనుషులని సృష్టించాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఇంతకుముందు వంశానుసారంగా ఉండేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పేసి మారిందని చెప్పేసి ఇందులో ఆయన రాయడం జరిగింది దీంట్లో పుస్తకంలో. తర్వాత ఆ బ్రహ్మదేవుడు తన దేహాన్ని 2గా విభజించుకొని ఒక భాగము స్త్రీ స్వభావముగా, 2వ భాగం పురుషుడిగా ఏర్పరచుకొని స్త్రీ యందు విరాట్ సంజ్ఞ గల పురుషుని జన్మనిచ్చినాడు. ఇది సృష్టి క్రమం. అంటే ఇక్కడ మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం సృష్టి క్రమం, సృష్టి నిర్మాణం ఎలా జరిగిందనేది ఇందులో వివరించడం జరిగింది. అలాగే ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని అంశాలు సృష్టించిన తర్వాత మనుషుల సృష్టి ఎలా జరిగిందో చెప్తూ 4 వర్ణాలు ఆయన ముఖం నుండి, బాహువుల నుండి, ఊరువుల నుంచి, పాదముల నుంచి సృష్టించబడ్డట్టు చెప్తూ, అలాగే స్త్రీ ఎలా సృష్టించబడిందో కూడా ముందుగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆ బ్రహ్మదేవుడు తన దేహాన్ని 2గా విభజించుకొని ఒక భాగమును స్త్రీ స్వభావముగా, 2వ భాగమును పురుషుడిగా ఏర్పరచుకొని ఆ స్త్రీ యందు విరాట్ సంజ్ఞ గల పురుషునికి జన్మనిచ్చాడు. ఆ విరాట్ పురుషుడు చాలా కాలము తపస్సు చేసి సమస్త సృష్టికి మూల పురుషుడు నన్ను సృష్టించను. అంటే బ్రహ్మదేవుడు తనను తానే ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా సృష్టించుకొని ఆ స్త్రీ ద్వారా విరాట్ పురుషుడికి జన్మనిస్తే ఆ విరాట్ పురుషుడు కొంతకాలం, చాలా కాలం పాటుగా తపస్సు చేసి సమస్త సృష్టికి మూలమైనటువంటి మొట్టమొదటి వ్యక్తి మనువును సృష్టించాడు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి మనువు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థమవుతా ఉంది. బ్రహ్మదేవుడు తనంతట తానే స్త్రీగా, పురుషుడు ఏర్పడి విరాట్ పురుషుణ్ణి కంటే ఆ విరాట్ పురుషుడు తపస్సు చేసి ఆ సమస్త సృష్టికి మూల పురుషుడైనటువంటి మనువును సృష్టించాడు. ఈయన విరాట్ పురుషుడు సృష్టించినటువంటి వ్యక్తి మనువు. నేను కూడా ప్రజలను సృష్టించదలచి దుష్కరమైన తపస్సు చేశాను. ఈ మనువు కూడా ఈ మనుషులు సృష్టించదలిసి దుష్కరమైనటువంటి తపస్సు చేశాడని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ తప ప్రభావం వలన ప్రజాపతులైనటువంటి మహర్షులు తొలుత సృష్టి చేసినాను. ఈ మనువు ప్రజాపతులుగా పిలువబడేటువంటి మహర్షులని మొదట సృష్టి చేశాడు. వారు ఎవరంటే మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వశిష్ఠుడు, భృగు, నారదుడు అనేవారు. మొత్తం వీళ్ళంతమంది ప్రజాపతులు అవుతున్నారు. మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వశిష్ఠుడు, భృగువు, నారదుడు, మొత్తం 10 మంది అయ్యారు. 10 మంది ప్రజాపతులని ఈ మనువు సృష్టించడం జరిగింది. ఈ మరీచి మొదలగు ప్రజాపతులు గొప్ప తేజస్సు గల 7 మనువులను బ్రహ్మదేవుడు సృష్టించని
ఇతర దేవతలను, దేవతలు నివసించేటువంటి స్వర్గాది స్థానాలను, అధిక తేజో విరాజితులైనటువంటి మహర్షులను సృష్టించారని చెప్తా ఉన్నారు ఇక్కడ. అంటే సృష్టికి ఫస్ట్ బ్రహ్మదేవుడు తనకు తాను స్త్రీగా పురుషుడిగా ఏర్పడి అక్కడ విరాట్ పురుషుని కంటే ఆ విరాట్ పురుషుడు తపస్సు చేసి మనువుని సృష్టిస్తే, ఆ మనువు ప్రజాపతులను సృష్టిస్తే, ఆ ప్రజాపతులు తేజస్సు కలిగినటువంటి సప్త ఋషులను, సప్త మనువులను, సప్త ఋషులు కాదు సప్త మనువులని, అంటే ఫస్ట్ మనువు ఆయన ఉన్నాడు, తర్వాత ఆయన సృష్టించిన ప్రజాపతులు 7 మనువులను సృష్టించారు. అలాగే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఇతర దేవతలని, అంటే బ్రహ్మదేవుడు అప్పటికి సృష్టించినటువంటి దేవతలు కాకుండా ఇంకా కొంతమంది దేవతలని, అలాగే స్వర్గాది స్థానాలను, స్వర్గం ఆది స్థానాలను, అంటే ఎక్కడెక్కడ స్వర్గం నరకం వగైరా ఈ స్థానాలన్నింటిని కూడా సృష్టించి అధిక తేజోవిరాతులైనటువంటి మహర్షులను కూడా సృష్టించారని చెప్పేసి మనువు ఈ ఋషులకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే యక్షులు, రాక్షసులు, పిశాచులు, గంధర్వులు, అప్సరసలు, అసురులు, వాసుకి మొదలైన శ్రేష్టమైన నాగులను, అలగస్తుడు మొదలగిన సాధారణ సర్పాలను, గరుత్మంతుడు మొదలగు పక్షులను, పితృగణము వేరువేరుగా సృష్టి చేసినారు. అట్లే మేఘాలను, అందు కనిపించే మెరుపులను, ఉరుములను, ఇంద్రధనుస్సులను, పిడుగులను, తోకచుక్కలు మొదలైన వాటిని వారు సృష్టించినారు. ఎవరు సృష్టించారు? ఈ ప్రజాపతులు సృష్టించారు. ఇంకా కిన్నెరులచే దేవతాగణాన్ని, వానరులను, చేపలను, వివిధములైన పక్షులను, పశువులను, మృగములను, మనుషులను, సింహము మొదలగు మృగరాజులను, ఉభయదంతముల గల ప్రాణకోటిని సృష్టించిరి. క్రిమికీటకములను, ఉసుళ్లను మొదలగు వాటిని, యోకములు, ఈగలు, నల్లులు మొదలగు జీవ జంతువులను, వృక్షములను మొదలగు స్థావరాలన్నింటినీ ఆ ప్రజాపతులు సృష్టించేసిరి. ఈ మనువు సృష్టించినటువంటి ప్రజాపతులు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి వారందరినీ కూడా సృష్టించడం జరిగిందని చెప్పేసి మనుస్మృతిలో మనువు ఈ ఋషులకు చెప్పడం జరిగింది. ఈ విధంగా నా యొక్క ప్రేరణ వలన మరీచ్యాది ప్రజాపతులు తపమాచరించి తద్ప్రభావం వలన అచరాచర సృష్టిని చేసినారు. ఆ విధంగా ఈ మనువు యొక్క ప్రేరణ వలన ఈ ఫస్ట్ చెప్పిన ప్రజాపతులు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వశిష్ఠుడు, భృగు, నారదుడు అనేటువంటి ప్రజాపతులు వీళ్ళందరినీ కూడా సృష్టి చేయడం జరిగిందని చెప్పేసి ఈ అఖిల చరాచర సృష్టి అంతా కూడా చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆయా ప్రాణులు చేయాల్సిన కర్మలు, వాటి జన్మాది క్రమం మొదలైన విశేషాలన్నింటినీ మీకు చెప్పేదను అని మనువు చెప్పసాగాను. ఆ ఋషులతో మనువు ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు సృష్టించబడినటువంటి ఆయా ప్రాణులు చేయాల్సిన కర్మలన్నీ, వాటి జన్మాది క్రమాన్ని మీకు వివరిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వాటిని ఎలా చెప్తున్నాడో చూద్దాం. ప్రథమాధ్యాయం కూడా చాలా ఉంది. ప్రథమాధ్యాయం ఈరోజు పూర్తి కాకపోవచ్చు, కొంతవరకు చెప్పేదాకా చూద్దాం. అసలు ముందు సృష్టి క్రమం ముగిసిన తర్వాత చూద్దాం. తర్వాత పశువులు, మృగాలు, రాక్షసులు, పిశాచులను, మనుషులు మొదలగు వారు గర్భము నుండి పుట్టుదురని చెప్తున్నాడు. ఇక్కడ పశువులు, మృగాలు, రాక్షసులు, పిశాచములు కూడా, మనుషులు మొదలగు వారంతా గర్భం నుంచి పుడతారని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే పక్షులు, సర్పములు, మొసళ్ళు మొదలగినవి, చేపలు, తాబేళ్లు మొదలైన జలచరాలు, సలచరాలు అండము నుండి పుట్టును, అంటే గుడ్డు రూపంలో వాటి యొక్క జననం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత దోమలు, ఈగలు, నల్లులు మొదలగినవి ఉష్ణము వలన పుట్టునని చెప్పేసి ఈయన మనువు ఋషులకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే చెట్లు 2 రకాలుగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. కొన్ని చెట్లు బీజాల వలన అంకురించి పెరగగా, మరికొన్ని ఆ చెట్టు కొమ్మనే భూమిలో నాటినందువల్ల చెట్టు అయి పెరుగుతున్నారు, అంటే అంటు కట్టడం వల్ల పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నాడు. కొన్ని చెట్లు ఫలములనిచ్చే వరకు ఉండగా, మరికొన్ని చెట్లు అనేక పుష్పములు, ఫలములతో చాలా కాలము బ్రతుకుతున్నాయి. పువ్వులు లేక ఫలించువాని వనస్పతులందరూ, పువ్వులు లేక పువ్వులు ఇచ్చే వాటిని ఫలించేటువంటి వాటి, అంటే ఫలాలు ఇచ్చేటువంటి వాటిని వనస్పతులు అని చెప్పేసి అంటారని, తక్కినవి పువ్వులు పూసిన తర్వాత ఫలిస్తాయి. ఇంకను తీగ చెట్లు కొన్ని పాదుగా ఉండు చెట్లు కొన్ని కనిపిస్తున్నాయి. అట్లే తృణజాతులు కూడా కనిపిస్తున్నాయి. ఈ వృక్షజాతి అంతయు విచిత్ర దుఃఖ ఫలము, అధర్మరూప కర్మ కారణమైనటువంటి తమోగుణంతో కూడుకున్నందువల్ల వాటిని అంతైస్తస్యం మాత్రం ఉంది. అనగా వృక్షాలకు కూడా సుఖదుఖాలు ఉన్నాయి,
మానవులు ఇతర జంతువుల వలె వాటికి బాహ్యముగా ప్రకటించే సామర్థ్యం మాత్రం వాటికి లేదని చెప్తున్నాడు. అంటే మనకి చెట్లకు ప్రాణం ఉందని చెప్పేసి చెప్పిన ఆయన బోస్ గారు ఒక ఆయన ఉన్నాడు. అంటే చెట్లకు ప్రాణం ఉందని ఆల్రెడీ మనువే మనుస్మృతిలో వృక్షాలకు ప్రాణం ఉంటుందని చెప్పేసి వాటికి కూడా సుఖం కష్టం ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ విధంగా ఈ ప్రపంచమున కనిపించు జీవజాతుల యొక్క బ్రహ్మ మొదలుకొని వృక్షాది స్థావరాల యొక్క సృష్టి క్రమాన్ని మీకు వివరించి తిని, ఈ విధంగా ఈయన సృష్టి క్రమాన్ని మొత్తాన్ని కూడా, అంటే సృష్టి ఏ విధంగా ఏర్పడింది, భూమి ఆకాశాన్ని ఎలా ఏర్పడింది, బ్రహ్మదేవుడు అసలు ముందు నారాయణుడు ఎలా పుట్టాడు, బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు, బ్రహ్మాండం ఎలా ఏర్పడింది, అందులోంచి బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు, బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మాండాన్ని రెండుగా చీల్చి భూమి ఆకాశాన్ని ఎలా సృష్టించాడు, సముద్రాన్ని ఎలా సృష్టించాడు, అలాగే అష్టదిక్కులు ఇవన్నీ ఎలా ఏర్పాటు చేయడం జరిగింది, వీటన్నిటిని వివరించడం జరిగింది. అలాగే మనువు ఎలా పుట్టాడు, బ్రహ్మదేవుడు స్త్రీని ఎలా సృష్టించాడు, విరాట్ పురుషుడు ఎట్లా పుట్టాడు, మనువు ఎలా పుట్టాడు, మనువు నుండి ప్రజాపతులు ఎలా సృష్టించబడ్డారు, ఈ ప్రజాపతులు సృష్టిని ఏ విధంగా చేయడం జరిగింది, అలాగే ఈ జంతువులు పక్షులు ఎలా ఏర్పడ్డాయి, అవి ఉత్పత్తి ఎలా చేస్తాయి, అట్లాగే చెట్లకు ఉండే లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ సృష్టి క్రమం అంతా కూడా వివరించానని చెప్పేసి మనువు ఋషులకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలాన్ని గురించి వివరిస్తున్నాడు ఆయన. బ్రహ్మదేవుడు ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచము సృష్టి కొంతకాలమైన తరువాత దాన్ని నశింపజేయచ్చు తాను కూడా శరీర త్యాగం చేస్తాడంట. ఈ బ్రహ్మదేవుడు ఈ విధంగా సృష్టి మొత్తాన్ని సృష్టించిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత దానిని నశింపచేయచ్చు తాను కూడా శరీర త్యాగం చేస్తాడని చెప్పేసి, అంటే సృష్టి అంతమైపోతుందని చెప్పేసి మనుస్మృతులు చెప్పడం జరిగింది. అయితే అది ఎప్పుడు జరుగుద్ది, ఎంతకాలానికి జరుగుద్ది, ఇది ఏంటి అనేది ఈ కాలం, అంటే ఇక్కడ మనకి ఈ ప్రథమాధ్యాయంలో ఇచ్చిన దాంట్లో కాల ప్రమాణం అనేది 5వ అంశంగా ఇవ్వడం జరిగింది. ఈ కాల ప్రమాణము యుగ ధర్మాలు, వర్ణ ధర్మాలు, ఇందులో విషయాలు ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో ఉన్నాయి. కాల ప్రమాణం ఇప్పుడు ఇంతవరకు మనం సృష్టికి సంబంధించి సృష్టి ఎలా ఏర్పడింది వాళ్ళు తెలుసుకున్నాం. ఇవాళ ఇంతవరకు ముగిద్దాం ఫస్ట్ డే. మరి నాకు కూడా ఇది కొత్త కాబట్టి చెప్పే విధానంలో చిన్న లోపాలు ఉంటే మరి అర్థం చేసుకోవాలా. తర్వాత మిగతా సృష్టి క్రమం అనేది అసలు ముందు హిందూ ధర్మశాస్త్రాల్లో మనుస్మృతిలో మిగతా ఆర్డర్లు ఎట్లా ఉందనేది ఎక్కడన్నా వేరేగా ఉంటే అది, లేదా ఇలాగే ఉందనేది ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు ఎప్పుడైనా సందర్భం ఉంటే. మనకు తెలిసినంతవరకు ప్రాథమికంగా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సృష్టి ఎలా జరిగింది. ఇప్పుడు క్రైస్తవులు ఇందా చెప్పాను నేను, క్రైస్తవులు ముస్లిమ్స్ సృష్టి ఎలా ఏర్పడిందో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకుండే మత గ్రంథాలను బేస్ చేసుకొని, అలాగే మనకుండే మత గ్రంథాలను బేస్ చేసుకొని సృష్టికి మూలం నారాయణుడని, నారాయణుడు బ్రహ్మాండాన్ని సృష్టించాడని, ఆ బ్రహ్మాండం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడని, ఆ బ్రహ్మాండాన్ని రెండుగా చీల్చి అయిన ఆకాశాన్ని, భూమిని, మధ్యలో సముద్రాలని, చెట్లని అన్నీ ఏర్పాటు చేశాడని, విరాట్ పురుషుణ్ణి తన శరీరంలోని స్త్రీని సృష్టించి ఆ స్త్రీ ద్వారా విరాట్ పురుషుని కన్నాడని, ఆ విరాట్ పురుషుడు తపస్సు చేసి మనువును సృష్టించాడని, ఆ మనువు ప్రజాపతులను సృష్టించారని, ఆ ప్రజాపతులు ఈ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి మిగతా దేవతలను వీళ్ళందరినీ కూడా సృష్టించాడని, ఇతను మనువు సృష్టించినటువంటి వాళ్ళందరినీ సృష్టించాడని చెప్పేసి, అట్లాగే పక్షులు, జంతువులు, జీవరాశులు ఎలా ఏర్పడ్డాయి, వాటి యొక్క సంతానోత్పత్తి ఏంటి, ఆ చెట్లకు ఉండే లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా సృష్టి క్రమం అంతా కూడా ఈ ప్రథమాధ్యాయంలో ఇప్పటివరకు వివరించడం జరిగింది. నేటికి ఈ రోజు వరకు ఇంతవరకు చాలు. రేపు ఈ బ్రహ్మదేవుడు ఈ సృష్టి కొంతకాలం నడిపి తర్వాత సృష్టిని నాశనం చేసి శరీర త్యాగం చేస్తారని చెప్పడం జరిగింది కదా, అది ఎప్పుడు ఏ విధంగా ఎంతకాలానికి జరుగుద్ది అనేది అందులో ఇవ్వడం జరిగింది. అది రేపు తెలుసుకుందాం అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా. నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను స్వతహాగా నేను లాయర్ని, నేను వ్యాఖ్యాతని కాదు, నేను పొలిటికల్ స్పీకర్ని కానీ ఆధ్యాత్మిక స్పీకర్ని కాదు. కాదే నాకున్న ఆలోచన ఏంటంటే హిందూ ధర్మశాస్త్రాల గురించి మన వాళ్ళు తెలుసుకోవాలి. ఈ తెలియకపోవడానే మనం ఈజీగా మతం మారిపోతా ఉన్నాం. మన సృష్టి ఎలా ఏర్పడింది, మనకు దేవుళ్ళు ఎలా ఏర్పడ్డారు, అసలు ఈ భూమి ఏంటి, ఆకాశం ఏంటి, వీటి మీద మనకు అవగాహన లేకే మత మార్పులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా మన మత గ్రంథాల గురించి సృష్టి ఎలా ఏర్పడింది ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉద్దేశంతో నా ప్రయత్నంగా నేను చెప్తా ఉన్నాను. ఈ చెప్పే క్రమంలో ఇంకేదన్నా నేను కాస్త జ్ఞానం సంపాదించి బాగా చెప్పాలని ప్రయత్నం అయితే చేస్తాను తప్పనిసరిగా. కాబట్టి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.